హాయ్ అందరికీ. ఈరోజైతే మన గుజరాతీ స్పెషల్ అయిన డోక్లా చాలా సింపుల్గా మీతో షేర్ చేస్తున్నాను. నేను ఫస్ట్ టైమే ఎలా ఉంటుందో అనుకున్నాను, బట్ టేస్ట్ అయితే చాలా బాగుందండి. అండ్ ఇక్కడ ముంబైలో కూడా బాగా ఇష్టంగా తింటారు. డోక్లాలో చాలా డిఫరెన్స్ ఉంటాయి. ఈరోజైతే ఒక వెరైటీ షేర్ చేస్తున్నాను, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. బయట అయితే చాలా కాస్ట్ ఉంటుంది అండ్ నిజంగా బాగుంది టేస్ట్. ఇన్ని రోజులు నేను చేయకపోవడానికి రీజన్ అయితే ఒకటే, అది వీడియో ఎండింగ్ వరకు చూడండి. సో ఇక్కడైతే నేను చేసిన మెజర్మెంట్తో చేయండి, టేస్ట్ అయినా అండ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఫస్ట్ టైం చేసిన వాళ్ళైనా 1 కప్పు వరకు అయితే సన్న ఉప్మా రవ్వ ఉంటుంది కదా, ఉప్మా రవ్వతో చేస్తున్నాను ఈరోజు డోక్లా అయితే. 1 కప్ అది వేసుకొని ఒక 2 స్పూన్స్ వరకు పెరుగు వేసుకొని 1.5 కప్పు వాటర్ వేసుకోండి. సో ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. మనకి ఉప్మా రవ్వ కొంచెం సేపు మెత్తగా అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. అట్లీస్ట్ ఒక 10 to 15 మినిట్స్ రెస్ట్ ఇవ్వండి పెరుగు అంతా వేసిన తర్వాతకి. సో మంచిగా మనం పెరుగు ఉండలు అలా ఏం లేకుండా మంచిగా కలుపుకోండి. ఉప్మా రవ్వ సేమ్ ఇలా స్మూత్ బ్యాటర్ లాగా అవ్వాలి. ఒక 10 to 15 మినిట్స్ సరిపోతుంది. నేను ఒక 15 మినిట్స్ తర్వాతకి చూశాను, మంచిగా మనకి రవ్వ కూడా మెత్తగా అయిపోయింది. మనకి రవ్వ మెత్తగా అయితేనే డోక్లా మంచి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడైతే నేను కొంచెం కొంచెం అంత అల్లము, వెల్లిపాయలు, 1/2 పచ్చిమిర్చి, పిల్లలు తింటారు కదా కారం ఎక్కువ స్పైసీగా ఉండొద్దని జస్ట్ క్రష్ చేశాను, కొంచెం కచ్చపచ్చగా దంచి వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం కరివేపాకు, సాల్ట్. ఇందులో బెస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఈనో బేకింగ్ సోడాని. ఇన్ని రోజులు నేను చేయకపోవడానికి రీజన్ ఇదేనండి. నేను ఈనో బేకింగ్ సోడా ఎక్కువగా వాడను, పిల్లలకి ఇవ్వడానికి కూడా ఇష్టపడను. బట్ ఎప్పుడో ఒకసారి కాబట్టి, ఇంకా మా హస్బెండ్ బయట తిన్నారు అన్నట్టు, ఇక్కడ బాంబేలో కూడా బాగా ఇష్టంగా తింటారు. ఒక్కసారి ఇంట్లో ట్రై చేయి, బయట చాలా రేటు ఉంటుంది అండ్ కొంచెం స్మెల్ వస్తుందండి, అంటే తను తిన్నది కొంచెం స్మెల్ వచ్చింది అన్నట్టు. అందుకే ఒకసారి నేను ఇంట్లోనే ట్రై చేశాను. ఇక్కడ బాగా ఇష్టంగా తింటారు పావు వడ, డోక్లా అయితే. సో అందుకనేసి అయితే ఇంట్లో ఫస్ట్ టైం ట్రై చేసిన చాలా బాగా వచ్చింది. ఈయన మొత్తం వేయలేదు నేను, మీరైతే మొత్తం వేసుకోండి, ఇంకా ప్లఫీగా వచ్చేస్తుంది. నేను కొంచెం ఆఫ్ వేసి ఖచ్చితంగా ఈ డోక్లాలో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఈనో ఆర్ బేకింగ్ సోడా, లెమన్. ఈ ఫ్లేవరే బాగుంటుంది. సో ఈ విధంగా మంచిగా బీట్ చేసుకోవాలి, బాగా కలుపుకొని. నా దగ్గర అయితే ట్రే లేదు, డోక్లా ట్రే ఉంటుంది, అది లేదండి. అందుకని నేను ప్లేట్కి ఆయిల్ అప్లై చేసి మనము బ్యాటర్ ఉందిగా డోక్లాది అది వేసాను. పైనుంచి కొంచెము కలర్ఫుల్గా ఉండడానికి నేను కాశ్మీర్ చిల్లీ పౌడర్ వేసాను, ఒకే దగ్గర కొంచెం ఎక్కువ పడింది. సో మీరు కావాలంటే ధనియా పౌడర్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఓన్లీ కారం అలా వేసి వాటర్ వేసాను. ఒక స్టాండ్ పెట్టి ఆ ప్లేట్ అందులో పెట్టాను, ఇడ్లీ మనం ఎలా కుక్ చేస్తామో అలా. సో మనము సిమ్లో 10 మినిట్స్ చేయండి, హైలో 5 మినిట్స్ చేయండి. ఓన్లీ సిమ్లోనే చేయాలంటే 15 to 20 మినిట్స్ చేసుకోండి. సో ఈ విధంగా మనము 15 మినిట్స్ తర్వాతకి తీస్తే లోపలంతా మనకు అంటకుండా ఉండాలి. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. నేనైతే ఈ విధంగా ఫోర్క్తో చేసి మళ్ళీ హోల్స్ పెట్టేసి పక్కన పెట్టేశాను. ఇది గ్రీన్ చట్నీ, సాస్ అలాంటివి తింటారు, బట్ మా పిల్లలకి అలాంటివి అలవాటు లేదనేసి, దీనికి మంచి కాంబినేషన్గా ఉండాలనేసి ఒక 1/2 కప్పు వరకు పచ్చి కొబ్బరి, 1/2 కప్పు వరకు పల్లీలు, వచ్చిన పచ్చిమిర్చి, అలాగే 4-5 వెల్లిపాయలు వేసుకున్నాను. కొంచెం ఆయిల్ వేసాను, ఆయిల్లో మంచిగా ఫ్రై అయితే బాగుంటుంది టేస్ట్ అని. అలాగే కొద్దిగా కరివేపాకు. మనకి ఇవన్నీ మంచి గోల్డ్ కలర్ అయిన తర్వాతకి కొంచెం జీలకర్ర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి, అంతే. చాలా బాగుంటుంది. కొబ్బరి చట్నీ బాగుంటుంది, నార్మల్ పల్లి చట్నీ కన్నా డోక్లాకి కొబ్బరి చట్నీతో తినేసేయండి. లేదంటే ఇందులో నేను కొంచెం కొత్తిమీర, పుదీనా యాడ్ చేసి గ్రీన్ చట్నీ లాగైనా ఇవ్వండి. బట్ మా పిల్లలు అది ఇష్టంగా తినరు, అందులోనే ఫస్ట్ టైం కదా నేను డోక్లా ఇవ్వడం, మా పిల్లలు కూడా ఫస్ట్ టైము. సో మళ్ళీ చట్నీ బాగుంటే ఇష్టంగా తింటారు, ఆ చట్నీనే వాళ్ళకి నచ్చినట్టు లేదనుకోండి తినరు అనేసి నేను అలా చేశాను అన్నట్టు. సో ఫస్ట్ మిక్సీ పట్టిన తర్వాతకి ఒక 1/2 కప్పు వరకు, ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసి ఈ విధంగా స్మూత్గా పట్టేసుకోండి. ఇంకా చట్నీ రెడీ అయిపోయింది, పక్కన పెట్టేసి ఒక చిన్న కడాయిలో కొంచెం ఆయిల్, అలాగే ఆవాలు ఖచ్చితంగా వేసుకొని ఒక 2 పచ్చిమిర్చిలా మంచిగా కట్ చేసి వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం కరివేపాకు, ఇంగువ కూడా వేసాను, అది చిన్న క్లిప్ మిస్ అయింది అనుకుంటా. ఇంగువ వేసి అది స్టవ్ ఆఫ్ చేశానండి.
మంచిగా ఇది చల్లారిపోయిన తర్వాతకి ఈ విధంగా మంచిగా కట్ చేసుకోండి. ఎంత బాగా వచ్చిందంటే ఫస్ట్ టైం చేసిన నిజంగా బాగుంది. అందుకేనేమో గుజరాతీ సైడ్ వాళ్ళు బాగా ఇష్టంగా తింటారు డోక్లా. టేస్ట్ బాగుంది. నేను ఇక నుంచి ఒక 3-4 వెరైటీస్ ఫస్ట్ ఎలా వస్తుందో ఏంటో అనేసి ఇలా చేశాను. బట్ నేను ఫర్దర్గా కూడా మంచిగా షేర్ చేసుకుంటాను. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది పిల్లలు ఏమంటారుగా బ్రేక్ఫాస్ట్ లాగా ఇచ్చేస్తే వాళ్ళ ఫేవరెట్ అయిపోతుంది. ఒక్కటే బాధ ఏంటంటే బేకింగ్ సోడా ఏదో ఒకటి వెయ్యాలని, బట్ 1 మంత్కి ఒకసారి అయినా ఇద్దామని ఇంకా ఫిక్స్ అయిపోయాను. బాగుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుందండి. నిజంగా రవ్వ డోక్లా ఎంత బాగుందంటే నిజంగా తింటా ఉంటే ఒక మంచి ఫ్లేవర్, డిఫరెంట్ ఫ్లేవర్ ఉంది. మనం అందులో అంటే అల్లము ఎల్లిపాయలు అవి దంచి వేసినాం కదా, అంత బాగుంది. పైనుంచి ఆవాలు మనం ఇందాక ఆయిల్లో వేంపుకున్నాం కదా, అది పైనుంచి వేసుకోండి అంతే. ఇది గ్రీన్ చట్నీ సాస్ ఇలా నార్మల్గా కూడా తినేసేయచ్చు, లేదంటే షుగర్ సిరప్తో కూడా తింటారు. బట్ మా పిల్లలకు అలా ఏమి ఇవ్వకుండా ఇలా కొబ్బరి చట్నీతో ఇచ్చాను. ఫస్ట్ టైం తిన్నా కూడా చాలా బాగుందండి. నిజంగానే టేస్ట్ బాగుంది. అంటే ఫస్ట్ టైం అలవాటు లేని వాళ్ళు కూడా తినేసేయచ్చు. సేమ్ మనకి ఇడ్లీ ఆ ఫ్లేవరే అనిపించింది. మధ్య మధ్య అలా అల్లం వెల్లిపాయలు ఇంకా బాగున్నాయి అన్నట్టు. మా పిల్లలు అయితే పర్లేదు మంచిగానే తిన్నారు. నెక్స్ట్ టైం ఇంకా హెల్దీగా చేద్దామని